ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అది కొంతమంది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నిన్న విజయారెడ్డి అన్న అమ్మాయి ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతోటి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో గూడ్స్ ట్రైన్ కింద పడి చనిపోయింది. కారులో తన పార్కింగ్ టికెట్ వెనకాల నేను ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానమ్మా అంటూ చనిపోతున్నానని అందులో రాసిపెట్టి మరీ చనిపోయింది. చూస్తే ఆ తల్లి పిల్లలు కూడా ఎంత చక్కగా ఉన్నారు. చిన్నపిల్లల అంటే అది కూడా కాదు, కాలేజీ వయసు వచ్చింది. ఇద్దరు పిల్లలకి కూడా ఇంచుమించు 18 సంవత్సరాల దాకా ఉన్నాయి. మరి ఆ పిల్లలు కూడా ఆ తల్లిని ఎందుకు ఆపలేకపోయారో అర్థం కాలేదు. ఇంట్లో చూస్తే కుటుంబ సమస్యలు ఏమీ లేవు. అత్తమామ కూడా మా కోడలు చాలా బంగారం, మా కోడలు చాలా మంచిదని వాళ్ళు చెప్తున్నారు. ఇటు పుట్టింటి వాళ్ళు వస్తే ఆ తల్లి కూడా చెప్తోంది, మా కూతురుతో పాటే నేను ఉంటాను, మా కూతురు నేనే కలిసి ఉంటాము, అయినా కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చక్కగా మంచి ఉద్యోగం చేస్తుంది, ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ టీం లీడర్గా ఉంటుందని చెప్పేసి ఆ తల్లి కూడా చెప్తోంది. అయినా ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ తన ఇద్దరు పిల్లలతో కలిసి పాపం ప్రాణాలు తీసుకుంది. ఇలాంటి విషయాల గురించి కూడా మనం ఆలోచించాలి. సొసైటీలో ఈఎంఐ లాగానే చాలామంది బతుకుతున్నారు. ఎందుకంటే భర్తలు ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉండడము, లేదంటే దుబాయ్కి వెళ్ళి ఏదో ఒకటి సంపాదిద్దామన్న ఉద్దేశంతో భార్య పిల్లల్ని ఇండియాలో పెట్టి వేరే దేశాలకు వెళ్ళి సంపాదించే వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఒక టీం లీడర్ అని అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టే, జీతం కూడా బాగానే వస్తుంది. చూస్తుంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా లేదు. కానీ హాస్టల్లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఈ రకంగా ప్రాణాలు తీసుకుందానంటే చాలా బాధ అనిపించింది. చూస్తుంటే ఆ కుటుంబం ఎంత చూడముచ్చటగా ఉందో. అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి అయ్యుండి ఇలాగ మరి ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళింది అనేది కూడా అర్థం కాలేదు. ఆ అమ్మాయి చనిపోయే ముందు కూడా తన ఫోన్లో స్టేటస్ లాగా పెట్టుకుందంట, నేను ఒంటరితనం భరించలేకపోతున్నానని. అంటే భర్త దూరంగా ఉండటం వల్ల, పిల్లలేమో హాస్టల్లో ఉండడం, తను ఒక్కతే ఇంట్లో ఉండి ఎప్పుడు జీవితం ఇంతేనా, ఇంత సంపాదించి ఏంటి సుఖం లేని జీవితం అయిపోయింది, నలుగురు 4 దారుల కింద ఉన్నాము, ఎవరు కూడా దగ్గర లేరా అని ఎందుకో అమ్మాయి ఫీల్ అయినట్టుంది. చాలామంది డబ్బు కోసం ఇక్కడ భార్య పిల్లలను వదిలేసి దేశాలు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు, డబ్బు కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ కుటుంబం గురించి ఎవరూ ఆలోచించట్లేదు. కానీ కొంతమంది ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని స్కూల్లో వేయాలంటే లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. మరి చిన్న పిల్లలకే అంత లక్షల్లో ఫీజులు కడితే రేపు మళ్ళీ వాళ్ళు కాలేజీ చదువులు చదవాలని అంటే ఎన్ని లక్షలు కట్టాలి? పిల్లల భవిష్యత్తు కోసమని ఆ భర్త దుబాయ్కి వెళ్ళి ఏదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాడు. పిల్లలంటే మహా ఇష్టం అని చెప్తున్నాడు భర్త. నేనన్నా కూడా చాలా కేర్ తీసుకుంటుందండి, నేనన్నా కూడా ఎంత ఇష్టమో, అసలు పిల్లలన్నా నేనన్నా సరే ఎంత ప్రేమను చూపెడుతుందో. ఆ పిల్లలు కూడా తల్లిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేరు. క్షణం పిల్లల గురించి నా గురించి ఆలోచిస్తుందని కూడా ఆ భర్త చెప్తున్నాడు. చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపించిందో. చూడండి, ఎన్ని డబ్బులున్నా సరే ప్రాణాన్ని మాత్రం మనం వెనక్కి తీసుకురాలేం. ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆలోచించి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించి ఉంటే బాగుండేది. సరే, ఇన్నాళ్ళు భర్త వెళ్ళాడు, సంపాదించాడు, ఇప్పుడు ఆ అమ్మాయి కనుక ఒంటరితనాన్ని భరించలేకపోతుందని అంటే భర్తకి చెప్పాల్సింది, ఏమండి ఇక్కడికి వచ్చేసేయండి, అందరూ తలో దగ్గర ఉన్నాము, పిల్లలేమో హాస్టల్లో ఉండి మీరు అక్కడ ఉంటే నేను ఇలా ఒంటరిగా ఉండలేకపోతున్నాను, మీరు వచ్చేయండి ఇక్కడే ఏదో ఒకటి చేసుకుందామని భర్తకి సలహా చెప్పి భర్తని ఇక్కడికి రప్పించేసుకుని ఉండుంటే అసలు ఈ సమస్య ఇంత ఉండేది కాదు. చాలామంది కామెంట్లు ఏమని పెడుతున్నారని అంటే, ఈ అమ్మాయి ఏమో నైట్ డ్యూటీలకు వెళ్తుంది, అక్కడ ఏదన్నా జరిగిందేమో, ఆఫీసులో ఏదైనా జరిగిందేమో, వర్క్ విషయంలో ఇంకేమైనా జరిగిందేమో, వెనకాల ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో, పర్సనల్గా ఇంకేమన్నా ఉన్నాయేమో, ఒక్కసారి బాగా ఎంక్వైరీ చేయండి అని అందరూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది బ్యాడ్గా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చూస్తుంటే కుటుంబం అందరూ మంచివాళ్ళే, అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళే, ఎవరికి కూడా ఎటువంటి సమస్యలు లేవని చెప్తున్నారు. కేవలం ఒంటరితనం అనే ఒక్క కారణంతోనే ఆ అమ్మాయి ఇలా ప్రాణాలు తీసుకుందానని అంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏదైనా విషయం ఉండుంటే ఈపాటికే పోలీసులు బయటకు తీసేవారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫోన్లు చెక్ చేస్తారు, ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడింది, చివరిగా ఎవరితో మాట్లాడింది, ఆ అమ్మతోటి ఏం మాట్లాడిందని ఇలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. కానీ ఇప్పటివరకు కూడా ఏమీ రాలేదు. ఆ అమ్మాయి పైగా కేవలం ఒంటరితనమే, నేను ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానని ఈ రకంగా లెటర్లో రాసిందని అంటే అదొకటే కారణమని అనిపించింది. ఈ అమ్మాయి తొందరపాటు నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. చూస్తుంటే ఆ పిల్లలు కూడా కాలేజీ వయసు పిల్లలు, అమ్మ ఈ పని చెయ్యొద్దమ్మా, అమ్మ వద్దమ్మా, నాన్న ఇదైపోతారు, నాన్న ఒక్కరు ఉండలేరు, మనం ఇలా చేస్తే అందరూ ఏడుస్తారమ్మా, తప్పమ్మా ఇలా చెయ్యొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం రా అని ఆ పిల్లలు కూడా మరి ఆపలేదా ఏంటో అర్థం కాలేదు.
అంత పెద్ద పెద్ద పిల్లల్ని తీసుకుని అసలు ఆ ట్రైన్ కింద పడిపోవాలన్న ఆలోచన ఏ రకంగా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. చూస్తుంటే ఆ అమ్మాయి ఎంతో చక్కగా ఉంది. అందరూ అంటున్నారు, ఇంత చదువుకుని చివరికి ఈ అమ్మాయి సాధించింది. ఇంత బాగా చదువుకున్న అమ్మాయి జీవితాన్ని ఎదుర్కోలేకపోయిందా, ఒంటరితనాన్ని ఎదుర్కోలేకపోయిందా, ఇదేం పిచ్చి పని చేసింది, ఆ అమ్మాయికి అసలు తెలివి ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. నిజమే అనిపించింది. అంత పెద్ద పెద్ద చదువులు చదువుతారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు, కానీ చివరి నిమిషంలో చాలామంది చనిపోతూ ఉంటారు. ఆ వచ్చిన సమస్యని ఎదుర్కోలేకపోతారు. భర్త తిట్టాడనో, అత్తమామ తిట్టారనో, లేదంటే ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానో, ఎవడో ఏదో అన్నాడనో, ఇలా వేరే వేరే కారణాల వల్ల ఇలా ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. అదే అండి మీరు సాధించింది జీవితంలో? ఎవరో కోసం ఎవరో ఏదో అన్నారని ఒంటరితనం భరించలేకపోతున్నామని ఇలా ప్రాణాలు తీసుకోవడం అది ఎంతవరకు కరెక్టు? ఇన్ని సాధించిన వాళ్ళు, ఇంత వయసు వచ్చిన వాళ్ళు ఈ సమస్యను మనం ఎందుకు నెగ్గుకు రాలేమన్న ఆలోచన ఎందుకు లేదు? పైగా మీరు కన్న పిల్లలు, మీరే పంచ ప్రాణాలుగా బతికే ఆ పిల్లలు, ఆ పసి ప్రాణాలకి ఏమీ తెలియదు. అమ్మ ఇలా చేస్తుంది ఏంటని ఆ పిల్లలకు కూడా అర్థం కాదు. మీరు కన్న పిల్లలు కూడా మీరు ఆ రకంగా ప్రాణాలు తీశారని అంటే ఎంత బాధాకరంగా ఉంటుందండి. ఆ వీడియో కింద కొన్ని కామెంట్లు చదివాను. పాపం ఎవరో ఆడవాళ్ళు పెడుతున్నారు, నా భర్త నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు, నా ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచాలనే టెన్షన్ తోటి, ఒంటరితనంతో నేను కూడా నా పిల్లల్ని తీసుకుని చనిపోవాలని ఆలోచించాను. కానీ పాపం అనిపించింది. నేను భరించే బాధకి పాపం నా పిల్లలు ఏం చేశారు, వాళ్ళకి చూస్తే ఏమీ తెలీదు, పసిపిల్లలు, ఆ పిల్లల్ని ఎందుకు చంపాలి, ఇలాంటి పాపం నేను ఎందుకు చేయాలని ఒక అడుగు వెనక్కి వేసి ఎన్ని కష్టాలన్నా సరే భరించి ఆ పిల్లల్ని పెంచుకొస్తున్నాను. ఈ రోజుకి కూడా నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, చనిపోవాలని అనిపిస్తుంది, తోడులేని జీవితంతో ఎలా ఉండాలని బాధ అనిపిస్తుందని చాలామంది ఇలా ఏవేవో కామెంట్లు పెట్టారు. నిజంగా ఒంటరితనం ఎంత భయంకరంగా అనిపించిందండి. కానీ చూడండి, తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాలను ఎవరు కూడా నాశనం చేసుకోకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పిల్లల్ని అంత పెంచి పెద్ద చేసిందే, కాలేజీ వయసుకు వచ్చేసారే, ఇంకొక 5-6 ఏళ్ళు కష్టపడిందనంటే పిల్లలు పెళ్ళిడికి వస్తారే, ఒకే ఒక్క చిన్న కారణంతో అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఒక్క క్షణం తన కోసం, తన పిల్లల కోసం, తన భర్త కోసం ఆలోచించి ఒక్క అడుగు వెనక్కి వేసి ఉండుంటే వాళ్ళ జీవితాలు ఎంతో బాగుండేవి. అంత మంచి స్థాయిలో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి చక్కగా డబ్బుకు లోట్లేదు, పిల్లలు చూస్తే ముచ్చేల్లాగా ఉన్నారు, ఆ అమ్మాయి చూస్తే అందంగా ఉంది, భర్త కూడా చాలా మంచివాడు. ఆ అమ్మాయి ఇంత చిన్న సమస్యను ఎదుర్కోలేకపోయిందా అని బాధ అనిపిస్తుంది. ఏదైనా సరేనండి, పిల్లలు చదువుకుంటున్నారని అనుకుంటున్నాం, కానీ వాళ్ళ తెలివితేటలు ఎక్కడికి పోతున్నాయో అర్థం కాదు. అందరికీ మంచి మంచి విషయాలు చెప్తారు, అందరికీ సలహాలు చెప్తారు. ఎవరన్నా వచ్చి నాకు ఈ సమస్య ఉందనంటే నువ్వు ధైర్యంగా ఉండని తన కొలీగ్స్కి వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఆఫీస్లో వాళ్ళకి సలహాలు అవి ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళ విషయం వచ్చేసరికి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక టీం లీడర్ అని అంటే ఇప్పుడు వాళ్ళ టీంలో వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా అమ్మాయి మెయింటైన్ చేస్తుంది. అలాంటిది వాళ్ళ టీంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, వర్క్ పరంగా ఏ సమస్య వచ్చినా ఈ అమ్మాయి ఒక కౌన్సిలింగ్ అనేది ఇస్తుంది. అలాంటి అమ్మాయి తన విషయంలో ఎందుకు జాగ్రత్త పడలేకపోయింది? అసలు తనకెందుకు ఇలాంటి పిచ్చి ఆలోచన వచ్చింది? భర్త మంచివాడు కాకపోతే నా భర్త మంచివాడు కాదు, నా జీవితం ఏంటని ఆ రకంగా ఆలోచించేవాళ్ళం. కానీ భర్త కూడా మంచివాడే, చక్కగా పిల్లలు కూడా రత్నాల్లాగా ఉన్నారు. కానీ అమ్మాయికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఏదైనా ఒక సమస్య వచ్చింది అని అన్నప్పుడు ఆ సమస్యని మీరు చక్కగా ఆలోచించి పరిష్కారం చేసుకోవాలి, కానీ ఇలా ప్రాణాలు మాత్రం తీసుకోకూడదు. ఇన్ని రోజులు కష్టపడి బాగా చదువుకొని పిల్లల్ని అంత పెంచి పెద్ద చేసి చివరి నిమిషంలో ఈ రకంగా ప్రాణాలు తీసుకుందానని అంటే ఆ అమ్మాయి చదివిన చదువుకి ఏమన్నా అర్థం ఉందా? అసలు తెలివితేటలు ఉన్నాయని అనుకోవాలా? ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇంట్లో కుటుంబంలో ఏ సమస్య ఉన్నా సరే, ఆర్థిక సమస్య అయినా సరే, భర్తతో సమస్య అయినా సరే, అత్తింటి వాళ్ళతో సమస్య అయినా, ఆఫీసులో సమస్యలైనా, ఏదైనా సరే కూర్చుని ఆలోచించుకొని దానికి పరిష్కారం ఏంటని ఆలోచించుకోండి. కానీ ప్రాణాలు తీసుకోవడం ఒకటే పరిష్కారం కాదు. చూడండి, ఇప్పుడు మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆ పిల్లల ప్రాణాలు తీసుకురాలేం, ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకురాలేం. ఇప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటి? ఇటు భార్య లేకుండా, పిల్లలు లేకుండా అతను ఏమైపోవాలి అసలు? ఆ అమ్మాయి నిజంగా భర్త మీద ప్రేమ ఉంటే ఒక్క క్షణం అన్న భర్త గురించి ఆలోచించాలి కదా. సమస్యలు అనేవి, కష్టాలు అనేవి అందరికీ వస్తాయి. ఒంటరితనం అంటారా, అది జీవితంలో ఏదో ఒక క్షణంలో మనం భరించక తప్పదు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోండి, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మనం ఒంటరితనాన్ని జయించాల్సిన పరిస్థితి. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. ఈ పిల్లలు నా దగ్గర లేరు, భర్త నా దగ్గర లేరు, నా జీవితం ఏంటని ఇలా ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. మీరు చేసే పనిలోనే మీరు నిమగ్నమై ఉన్నారనంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఎక్కడ బాధ కలిగిందో, ఏం జరిగిందో తెలియదు, కానీ పాపం ఈ రకంగా ప్రాణాలు తీసుకుందానని అంటే బాధ అనిపించింది. పిల్లలు చక్కగా చేతికంది వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చి పిల్లలు సంపాదించారు అనుకోండి, భర్త ఎక్కడో దుబాయ్లో ఉండాల్సిన అవసరం లేదు, భర్త కూడా ఇండియాకే వచ్చి ఫ్యామిలీ అంతా కలిసి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయికి ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదో కూడా అర్థం కాలేదు.
చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నారు. బాగా ఆలోచించండి. ప్రాణం పోయిందనంటే ఎవరూ తిరిగి తీసుకురాలేం. ప్రాణం చాలా విలువైనది. ఏదన్నా సమస్య ఉంటే మీ తెలివిని ఉపయోగించి ఆలోచించి ఈ సమస్యకి పరిష్కారం ఏంటని ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం కాదు. పెద్దవాళ్ళైనా సరే, వయసులో ఉన్న పిల్లలైనా సరే, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఒంటరితనాన్ని ఖచ్చితంగా అనుభవించాలి. ఒంటరితనమే పెద్ద సమస్యగా తీసుకుని ఎవరు కూడా ప్రాణాలు తీసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.